వెల్కమ్ టు పిడిటీవీ. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వాతావరణం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా కులాల వారీగా, మరీ ముఖ్యంగా కనుక చూసుకుంటే బీసీ సామాజిక న్యాయం అనేటువంటి నినాదాన్ని అయితే ఎత్తుకున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు బీసీల గురించే ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీసీలకి ఎవరు, ఏ రాజకీయ పార్టీ ఎంత మేరకు మేలు చేసింది, ఎవరు నష్టం కలిగించారు, అసలు రాజకీయ వాతావరణంలో ప్రస్తుతం ఏపీలో బీసీల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ అంశాల గురించే మనతో పాటు మాట్లాడడానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులైనటువంటి గూడూరు నాని గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి ఏపీలో మీరు యువజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. అసలు మీ రాజకీయ ప్రస్థానం ఏమిటి? అసలు గూడూరు నాని అంటే ఎవరు? అసలు నా రాజకీయ ప్రస్థానం వచ్చేసి మాది బీసీల్లో ముదిరాజు కమ్యూనిటీ అండి. ఆ ముదిరాజు కమ్యూనిటీలో రాష్ట్ర యువత అధ్యక్షుడిగా నేను ప్రస్థానం స్టార్ట్ చేశాను. అక్కడ నుండి ముదిరాజు యువసేన రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు నన్ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకొని ఆ రాష్ట్ర యువజన అధ్యక్షుడి బాధ్యతలు నాకు అప్పచెప్పడం జరిగింది ఆర్ కృష్ణయ్య గారు. ఆ బాధ్యతలు నేను తీసుకొని ఒక బాధ్యతగా బీసీలందరికీ నా సర్వీస్ని, రాష్ట్ర యోజన కార్యాలయం సర్వీస్ని అందిస్తూ వస్తున్నాం. ఆర్ కృష్ణయ్య గారు ఏపీ చెందినటువంటి వ్యక్తి కాదు. అయినా కూడా ఎందుకు ఇక్కడ ఏపీలో బీసీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎవరూ లేరా? తెలంగాణ నుంచి తీసుకొచ్చి అధికార వైసీపీ పార్టీ వాళ్ళు రాజ్యసభకు పంపించడం జరిగింది. ఆర్ కృష్ణయ్య అనేవారు తెలంగాణ, ఆంధ్రాని కాదండి. ఆయన ఒక మా బీసీ కమ్యూనిటీ జాతికి చెందిన వ్యక్తి. బీసీ పితామహుడు ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి 50 సంవత్సరాల నుంచి అలుపెరగని ధీరుడు. బీసీల కోసమే ఆయన ఉద్యమాలు చేస్తూ బీసీలకి ఎన్నో, ఇప్పుడు ఈరోజు బీసీ హాస్టల్లో ఒక మంచి భోజనం చేస్తున్నారంటే కృష్ణయ్య గారి కారణం. అలాగే 12,000 ఉద్యమాలు చేశాడు బీసీల కోసం, బీసీల అభివృద్ధికై 600 జీవోలు పైగా తీసుకొచ్చాడు గవర్నమెంట్లతో, ప్రభుత్వాలతో పోరాడి. అలాంటి వ్యక్తిని మీరు తెలంగాణకే, మీరు అక్కడికే పరిమితం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఆర్ కృష్ణయ్య గారికి సంబంధించిన లబ్ధి పొందినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. అలా ఎంతమంది ఆయన శిష్యులు ఉన్నారండి. ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి తెలంగాణ కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆర్ కృష్ణయ్య గారిని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి బీసీలకి, ఆర్ కృష్ణయ్యకి ఇవ్వడం కాదు రాజ్యసభ, బీసీలకి ఇచ్చి గౌరవించాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయాలను మార్చేటువంటి శక్తి బీసీలకు ఉంది అనేటువంటి విషయం అయితే ఉంది. ఇంతమంది బీసీలు ఉన్నా కూడా ఎందుకు ఆర్ కృష్ణయ్య కనపడ్డారు జగన్మోహన్ రెడ్డికి? అది ఒకటి సార్. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి ఈ 50 సంవత్సరాల ఉద్యమంలో ఏ లాభం ఆశించకుండా ఈ బీసీలు అనేవాళ్ళు అభివృద్ధి చెందితే చాలు, విద్యపరంగా, తర్వాత ఆర్థికంగా, రాజకీయ అధికారం రావాలని చెప్పి బీసీల తరపున పోరాడిన ఏకైక వ్యక్తి ఆర్ కృష్ణయ్య. కాబట్టి అలాంటి ఆర్ కృష్ణయ్య గారి రాజ్యసభ ఇస్తే ఈ రాష్ట్రంలో ఉన్న 56% ఉన్న బీసీలకి రాజ్యసభ ఇచ్చి గౌరవించినట్లయిద్దని భావించి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ కృష్ణయ్య గారు పిలిపించి, అన్నా ఈరోజు మీరు పోరాడాల్సింది మీరు గల్లీలో కాదు, ఎక్కడో చెట్ల కింద, టెంట్ల కింద కాదు, మీరు పోరాడాల్సింది బీసీల కోసం పార్లమెంట్లో అని చెప్పి నీకు నేను ఈ రాజ్యసభని వజ్రాయుధం ఇస్తున్నాను, మీరు వెళ్ళి ఇక్కడ నుంచి రాజ్యసభలో పోరాడండి అని చెప్పి ఆ రాజ్యసభని ఆర్ కృష్ణయ్య గారికి ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలు 56% ఉన్న బీసీలను గౌరవించిన జగన్మోహన్ రెడ్డి గారికి మేమైతే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అంటే ఏపీలో ఎవరు లేరా బీసీల తరపున పోరాడినటువంటి వ్యక్తి? ఇప్పుడు వరకు ఎవరు లేరా? ఎవరు కనపడలేదంటారా? ఈరోజు చాలామంది పోరాడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఆర్ కృష్ణయ్య గారి శిష్యులేనండి. వాళ్ళందరూ తయారు చేసింది కూడా మాలాంటి వాళ్ళందరూ తయారు చేసింది ఆర్ కృష్ణయ్య గారే. ఒకటైతే ఏంటంటే ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు గ్రామాన, మండలాన, నియోజకవర్గాలుగా ఈ 2 తెలుగు రాష్ట్రాలే కాదు, ఈ భారతదేశంలో మొత్తానికి తెలిసిన వ్యక్తి. కాబట్టి ఆయనకి ఇస్తే ఒక గౌరవంగా, ఇన్ని సంవత్సరాలు బీసీల కోసం కష్టపడ్డాడు కాబట్టి ఆయనకి ఇస్తే ఒక గౌరవం ఇచ్చినటువంటిది బీసీలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల, అది తెలంగాణ, ఆంధ్రాని కాదండి. ఆర్ కృష్ణయ్య వ్యక్తిని ఒక రాష్ట్రానికి మీరు అయితే పరిమితం చేయొద్దు. నేను అందరినీ తొక్కుపెట్టేసి ఆర్ కృష్ణయ్య గారు ఒక బీసీ నాయకుడిగా ఎదిగేశారు. అయితే ఎవరిని తొక్కలేదండి. ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి మేము చాలా దగ్గరగా చూస్తున్నాం. ఈరోజు నేనైతే నాకు ఎప్పటి నుంచో పరిచయం, అయితే ఈ బాధ్యత బీసీ రాష్ట్ర యోజన తీసుకున్న తర్వాత ఇంకా చాలా దగ్గరగా వెళ్తున్నాను. మా ఇద్దరు జర్నీ చాలా దగ్గరగా ఉంది ఈరోజు. అయితే నేను అతను దగ్గరగా చూసి, ఈ కాలంలో కూడా ఇలాంటి వ్యక్తి ఉన్నారా, ఏ లాభాపేక్ష లేకుండా బీసీల కోసమే తన జీవితాన్ని ధారపోస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తితో నేను ప్రయాణిస్తున్నందుకు, ఆర్ కృష్ణయ్య గారితో ప్రయాణిస్తున్నందుకు నేనైతే గర్వపడుతున్నాను, ఆనందంగా కూడా ఉన్నాను. అంటే ఏపీలో ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘంలో ఇంకా ఆర్ కృష్ణయ్య తప్ప ఇంకెవరూ లేరు, అందుకే ఎవరు పని చేయట్లేదా? ఆర్ కృష్ణయ్య ఒక్కరైనా పనిచేసేది? అంటే నేనంటే పని చేస్తున్నారండి, కానీ
50 సంవత్సరాలు ఒక మనిషి ఒక బీసీ ఉద్యమం పట్టుకొని వదలకుండా దానికే పరిమితమై వాళ్ళ గురించి ఆలోచిస్తూ తన వ్యక్తిగత జీవితాన్ని కూడా దారపోసి పక్కన పెట్టి వ్యక్తిగత జీవితాన్ని భార్యని పిల్లల్ని పక్కన పెట్టి ఏ వ్యాపారాలు లేకుండా బీసీల ఉద్యమమే బీసీల అభివృద్ధికే పాటుపడుతున్న వ్యక్తి ఎవరు లేరు కదా. మరి ఉంది ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆర్ కృష్ణయ్య గారే కదా. ఈ భారతదేశంలో మీరు భూతత్వం వేసి వెతికినా కూడా కనపడ్డాయి ఎవరు. మరి అలాంటి వ్యక్తిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మరి ఇన్ని ప్రభుత్వాలు వచ్చి వెళ్ళినా సరే ఆర్ కృష్ణయ్య గారిని ఎవరు గుర్తించలేదు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ కృష్ణయ్యని గుర్తించి ఓ పక్క మీ చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభని 200 కోట్లకి 300 కోట్లు అమ్ముతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ కృష్ణయ్య గారి మీద ఒంటి మీద ఉన్న చొక్కా తప్ప ఆయన దగ్గర ఏముంది? ఒక బీసీ ఉద్యమం తప్ప, బీసీల కోసం పోరాటం తప్ప. మరి అలాంటి వ్యక్తిని పిలిచి ఆయన అన్నా నీ కోసం ఇస్తున్నాను, నీకు గౌరవం ఇస్తున్నాను, మీ బీసీలకు గౌరవం ఇస్తున్నానంటే మరి ఆర్ కృష్ణయ్య గారికి ఇస్తే మా బీసీలు అందరికి ఇచ్చినట్టే కదా. అందుకే మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి మీరేం చేస్తున్నారు? జాతీయ సంఘానికి సంబంధించి ఏపీలో యువజన విభాగ అధ్యక్షుడిగా ఉండి మీరేం చేస్తున్నారు? బీసీల సంక్షేమానికి కానీ అలా వారికి ఏమన్నా దోహదపడే అంశాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఉద్యమం ఏమైనా చేస్తూ ఉన్నారా? తప్పకుండా సార్. మేము ప్రతి జిల్లాలో ఒక కమిటీ వేస్తున్నాం, యువజన కమిటీ. వాళ్ళందరినీ రాజ్యాధికారం దిశగా వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా సరే మేము ముందెళ్ళి నిలబడుతున్నాం. రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా మేము వాళ్ళని ప్రభుత్వానికి అనుసంధానం చేస్తూ ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏమైనా రావాల్సి ఉంటే వాటి మీద నిలబడి పోరాడి వాళ్ళకి ఇస్తున్నాం. ఏదైనా సమస్య వచ్చినా సరే ఈ రాష్ట్ర యువజన కార్యాలయం ఎప్పుడు తెరిచే ఉంటుంది బీసీల కోసం అని చెప్పి వాళ్ళందరికీ ప్రతి ఒక్క జిల్లాలో యువజన అధ్యక్షుడిగా నియమించుకుంటూ ఆ జిల్లా అధ్యక్షుడు నియమించుకుంటూ మేము ముందుకెళ్తున్నాం సార్. వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని మీరు బాగా పొగుడుతూ ఉన్నారు. ఒక బీసీ సంఘానికి సంబంధించి వేరే కులానికి సంబంధించి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సంఘంలో మీరు ఉండి ఎందుకు ఒక రాజకీయ పార్టీ నాయకుడిని బాగా పొగిడేస్తున్నారు? అంటే అంత మేలు చేశారా? సంఘం అంటే ఏంటండి? బీసీ సంఘం అంటే బీసీలకి మంచి జరగడానికే కదా సంఘం అనేది స్థాపించింది. ఆర్ కృష్ణయ్య గారు మేమైనా చేసేది ఏంటి? బీసీలకి ఒక మంచి జరగాలి అనే కాన్సెప్ట్ మీద సంఘం స్థాపించాం. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మేము 50% చేయండి అంటే 70% ఇస్తున్నాడు. మరి ఈ భారతదేశం, ఈ 77 సంవత్సరాల భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా, నేను చెప్తున్న ఆంధ్రప్రదేశే కాదు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా బీసీల కోసం ఆలోచించిన దాఖలాలు అయితే లేవు. ఇప్పుడు మీరు ఉదాహరణకు పక్కన తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, బీసీ ముఖ్యమంత్రి స్టాలిన్. మరి ఆయన బీసీలు, ఆ రాష్ట్రంలో బీసీల కోసం ఏం అభివృద్ధి జరగట్లేదు అనుకున్నంత రీతిలో. అటుపక్క చూస్తే కర్ణాటకలో బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు సిద్ధరామయ్య గారు. మరి ఏం అభివృద్ధి చెందుతుంది? అక్కడ ఉన్న పథకాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్లో బీసీలకు అమలవుతున్న పథకాలు ఒకసారి చూసుకుంటే సంక్షేమ పథకాలు మరి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ 77 సంవత్సరాలు అమలు చేయలేదు బీసీల కోసం. మరి మమ్మల్ని రాజ్యాధికారం దిశగా మాకు రాజ్యాధికారంలో 50% ఇస్తూ మమ్మల్ని ముందు తీసుకెళ్తూ వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ మీరు అసలు బ్యాక్వర్డ్ కాదు, మీరు బ్యాక్ బోన్ ఏ రాజకీయ పార్టీలకైనా ఏ ప్రభుత్వానికైనా మరి మాకు ఆత్మాభిమానాన్ని నింపి ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నిలబడుతుంది జగన్మోహన్ రెడ్డి కదా. మరి పొగిడేదేముంది? ఇదైతే పొగడటం కాదు. మరి అసలు ఇప్పుడు 2019లో చెప్పనివి కూడా మా బీసీల కోసం చేసి చూపెడుతున్నాడు ఆయన. గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎవరైనా మర్చిపోతారు ఇచ్చిన హామీలు. మరి మా బీసీల కోసం చెప్పనివి కూడా చేసి చూపిస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ముద్ర అయితే ఉంది తెలుగుదేశం పార్టీకి బీసీల పార్టీ అని. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో సీనియర్ ఎన్టీఆర్ గారు బీసీలకే అంతా కూడా ప్రాముఖ్యతని ఇచ్చారంటూ కూడా అందరూ బీసీలంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు. మీరేమో వైసీపీ పార్టీ బాగా పనిచేసిందని చెప్తున్నారు. మరి అదే సార్, మేము ఏం చెప్తున్నామంటే ఈ బీసీలు చైతన్యమైంది 2019 తర్వాత నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు మా దగ్గర చదువు లేదు, మాకేం తెలియదు. ఆ పేపర్లో ఏం రాస్తే, ఈనాడు పేపర్లో ఏం రాస్తే అదే చదువుకోవాల్సి వచ్చేది. ఆ ఒక్క ఈటీవీ ఒకటి చూసేవాళ్ళం, ఈటీవీ తప్పితే ఏముండే. అలాగే రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు మేము చెప్పట్లా. ఈ తెలుగుదేశం పార్టీ అనేది ఈ 40 సంవత్సరాల్లో మా బీసీలని పీల్చి పిప్పి చేశారు. ఒక కార్యకర్తలాగా, జెండా కట్టే కార్యకర్తలాగే, లేకపోతే జెండా మోసే కార్యకర్తలాగా, ఆ బ్యానర్లు కట్టే వాళ్ళలాగా ఆ తెలుగుదేశం పార్టీలో ఊడిపించుకునేవాళ్ళు మా బీసీల చేత. అలా మా రాజకీయ భవిష్యత్తును నాశనం చేసింది తెలుగుదేశం పార్టీ అని నేనైతే ఇప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే అతి దగ్గరగా చూస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీలు ఎవరండి బీసీలని ఎదగనిచ్చింది? చంద్రబాబు నాయుడు ఎవరిని ఎదగనీయలేదు. రాజకీయ పార్టీలు మా బీసీలు సర్వనాశనం చేశాయి. ఈ తెలుగుదేశం పార్టీ, ఈ జనసేన, ఇప్పుడు వచ్చిన జనసేన కూడా మా బీసీల రాజకీయ భవిష్యత్తు నాశనం చేస్తున్నాయి. ఎన్టీ రామారావు కూడా తొక్కేశారా ఈ బీసీలు? ఎన్టీ రామారావు కూడా, నేను చెప్తుంది అదే సార్, ఎవరు కూడా మమ్మల్ని రాజకీయంగా ఎదగనివ్వలేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. రామారావు గారైనా లేదా చంద్రబాబు నాయుడు అయినా ఎవరైనా, ఈ రాజకీయ జోకర్ లోకేష్ అయినా మమ్మల్ని ఎక్కడ ఎదగనిచ్చాడు? లోకేష్ అయినా చూడండి, ఆయన చుట్టుపక్కల ఎవరుంటారు? ఆయన కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళు కమ్మగా ఆయన చుట్టే ఉంటారు ఎప్పుడు. మరి చంద్రబాబు నాయుడు చుట్టే ఉంటారు, ఆ వేమూరు రాధాకృష్ణ, ఆ రామోజీరావు, వీళ్ళు తప్పితే ఎవరు ఉండరు. మమ్మల్ని బీసీలు, ఈ 56% ఉన్న బీసీలు, ఈ చంద్రబాబు నాయుడు కానీ, ఈ ఎన్టీఆర్ కానీ మమ్మల్ని వాడుకున్నారు. ఎలా?
చెరుకులోని రసం పీల్చి పిప్పిని పక్కన పడేసినట్టు మమ్మల్ని వాడుకొని సర్వనాశనం వేసి మాకు రాజకీయ భవిష్యత్తుకు చేసిందే ఈ తెలుగుదేశం పార్టీ, ఈ ఎన్టీ రామారావు, ఈ చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాను నేను. మరి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా ఎవరు? రెడ్లంతా. సరే సార్, నేను చెప్తాను మీకు. ఈరోజు విడుదల రజనీ గారిని చూడండి, ఒక సాధారణ బీసీ మహిళ. మరి ఈరోజు ఆమె రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు. ఎవరైనా ఆమె ఎప్పుడైనా ఊహించిందా? ఆమె అసలు ఆరోగ్య శాఖ మంత్రి అయితే ఆమె ఊహించిందా? కళలో కూడా ఊహించి ఉండదు మరి ఆమె. మరి ఈరోజు ఆమె చూడండి, రాష్ట్రంలో ఈరోజు విడుదల రజనీ చెప్పగానే ఆమెకు ఒక పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె చేసే సర్వీస్ చూడండి, ఇటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు తన వ్యక్తిగత చిన్నపిల్లల జీవితాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు ప్రభుత్వ పథకాలని సర్వీస్ చేస్తుంది చూడండి. నేమ్ బోర్డు మీద ప్లేట్ ఉంటే సరిపోదు, పనులు కూడా జరగాలి, పనులు కూడా చేపించుకోవాలి. అటువంటి పరిస్థితి లేదు కదా మరి వైసీపీ పార్టీలో. ఇదంతా ఏంటంటే ఈ పచ్చ మీడియా ఒకటి, ఈ రామోజీరావు ఒకటి, ఈ వేమూరి రాధాకృష్ణ ఒకటి, ఇలాంటి వాళ్ళు ఆ పేపర్లలో విషపురాతలు తప్పితే ఈరోజు మాకు మా విడుదల రజని, బీసీ కమ్యూనిటీ చెందిన విడుదల రజని సీఎంఓలోకి వెళ్ళి డైరెక్ట్గా సీఎం గారితో ఏదైనా మాట్లాడగలుగుతుందంటే మా బీసీల తరఫున ఎంతో మాకు గర్వంగా ఉంది ఈరోజు. అలాగే చూడండి, అసలు ఈరోజు మీరు రజనీ గారిని చూస్తే మాకు ఒక ఎలా ఉందంటే, మాకు కొండంత ధైర్యాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మా ముందు పెట్టినట్టుంది మన రజనీ గారిని చూస్తుంటే. మరి ఆత్మాభిమానం నింపింది ఆయనే కదా. మాకు ఇంత ఆత్మాభిమానాన్ని ఇచ్చి బీసీలకి మమ్మల్ని నిలబెట్టింది ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఒక కులానికి సంబంధించి అంటే బీసీలకి సంబంధించి జంగానికి మీరు అధ్యక్షులుగా ఉండి ఎందుకు అధికార వైసీపీ పార్టీకి వంతపడుతున్నారు? ఒకటి సార్, ఈ క్వశ్చన్ మీరే కాదు చాలామంది అడిగారు. మరొకసారి నేను చెప్పదలుచుకున్నాను మీ మీడియా ముందు. ఒక బీసీ సంఘం అనేది ఎందుకు ఏర్పడుతుంది? ఆ బీసీ జాతి మొత్తానికి మంచి జరగాలనే, మంచి చేయాలనే దృక్పథంతో స్థాపించబడుతుంది. ఈరోజు బీసీలకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ సంక్షేమ పథకం మొదలు పెట్టాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు మా బీసీలతోనే మొదలు పెడుతున్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అని మొదలు పెడుతున్నాడు. బీసీలు ఈరోజు క్యాబినెట్లో 11 మంది బీసీ మంత్రివర్యులు ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీ శాసనమండలిలో 19 మంది ఉన్నారు. అసలు ఎప్పుడైనా ఊహించారా? మేము అసలు కావాలని కోరుకున్న దానికంటే మాకు ఎక్కువ ఇస్తూ మమ్మల్ని ముందు ప్రోత్సహిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పక మరి ఏమని చెప్పాలి? ఎవరి గురించి చెప్పాలి? మమ్మల్ని వాడేసి పేపర్లో, టిష్యూ పేపర్లో పక్కన పడేసి చంద్రబాబు నాయుడు గురించి చెప్పమంటారా? మమ్మల్ని మా నీడ పడితే, బీసీ నీడ పడితేనే మైలు సోకిద్ది అనే లోకేష్ గురించి చెప్పమంటారా? అసలు మా బీసీ ఊసెత్తని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమంటారా? మంచి చేస్తున్న వాళ్ళ గురించే కదండి మరి మేము మాట్లాడాల్సింది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాకు మంచి చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో బీసీలు సంతోషంగా ఉన్నారు. మాకు ఏ పథకాలైనా మా నుంచి మొదలు పెడుతున్నాడు. ఒక బీసీ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఇన్ని పథకాలు వస్తాయో రావని మాకు ఆలోచన వచ్చింది. ఈరోజు మేము అదే చెబుతున్నాం. ఈరోజు మనం రాజ్యాధికారం దగ్గరికి వస్తున్నాం. 2024 జగన్మోహన్ రెడ్డి గారు 175 గెలిపించడంలో ఈ రాష్ట్ర బీసీలే ముందుండి నడిపించాలి. ఇప్పటి వరకు మనల్ని 2019 నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు తన భుజ స్కంధాలపై బీసీలు మోసాడు. ఈరోజు మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ బీసీలే గుండెల్లో పెట్టుకొని 175 స్థానాలు గెలిపించాలి. ఈ రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా నేనైతే ఈ రాష్ట్రంలో ఉన్న 56% బీసీలందరికీ పిలుపునిస్తున్నానని చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన కాలంలో బాగుపడ్డ ఒక్క బీసీ నాయకుడైనా ఉన్నారా? అంటే బాగుండాలంటే ఏం చేయాలి సార్? 100 కోట్లు ఏమైనా ఇవ్వాలా? 100 కోట్లు ఇవ్వాలా? 100 కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఒక ఆత్మాభిమానాన్ని ఈరోజు ఏమిచ్చారు నేను మీరు అడిగిన దానికి నేను చెప్పగలుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏమిచ్చారు బీసీలుగా అడుగుతున్నారు. ఈ సమాజంలో బీసీలని ఏరా అని పిలిచే దగ్గర నుంచి ఏమండి అని పిలిచే స్థాయికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు మా బీసీలని. అంతకంటే ఇంకేం కోరుకుంటాను చెప్పండి? తరతరాలు మా పిల్లలు ఏమంటని పిలుచుకోగలుగుతారు ఈ సమాజంలో. అంతకంటే ఏం కోరుకుంటాం? మేము బీసీలు 100 కోట్లు, మాకు ఫ్యాక్టరీలు కావాలని ఏం కోరుకోమండి, వ్యాపారాలు కావాలని. ఈ సమాజంలో మాకు గౌరవం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మేము సంతోషంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆ గౌరవమే ఈ 77 సంవత్సరాల భారతదేశంలో కూడా మేము కోరుకుంది సమాజంలో ఈ గౌరవమే అని చెప్తున్నాను. అంటే పేరుకు తర్వాత గారు అని ఉంటే సరిపోద్దా? బీసీలకి ఇంకేం అవసరం లేదా? సమాజంలో అసలు మమ్మల్ని బతకనీయలేదు కదండి ఈ 77 సంవత్సరాలు. అలాంటి బతకడం కాదు, మీరు ఈ సింహాసనం మీద కూర్చోండి అని చెప్పి మమ్మల్ని తన పక్కన సింహాసనం వేసి కూర్చోబెడుతుంది జగన్మోహన్ రెడ్డి గారే కదా సార్. మరి ఏం కావాలి ఇంకా? ఏపీ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయ పార్టీకి వచ్చినటువంటి జనసేన పార్టీ కులాలు లేనటువంటి, కుల భావన లేనటువంటి రాజకీయాలు తీసుకొస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి మీరు అలాంటప్పుడు జనసేన పార్టీ వైపు చూడకోకుండా ఎందుకు వైసీపీ పార్టీని పట్టుకుని వేలాడుతున్నారు మీరు? సార్, మీరు ఏపీ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయం అంటున్నారు. అసలు టీడీపీ కదండి జనసేన అంటే. టీడీపీ అంటే జనసేన. ఇంకా మూడో పార్టీ ఎక్కడుంది? చంద్రబాబు నాయుడే పవన్ కళ్యాణ్ చేత ఆ పార్టీని స్థాపించాడు జనసేన. ఇంకా దీని గురించి మీరు పెద్ద క్వశ్చన్ చేయడం ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు చెప్పింది మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది తీసుకుంటారు. మేము పవన్ కళ్యాణ్ సీరియస్గా తీసుకోవట్లేదు రాష్ట్ర బీసీలు. ఎందుకంటే ఆయన ఒక ప్యాకేజ్ ఇస్తారు.
పిక్నిక్ స్టారు, ఆయన ఓటు హక్కు కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు. అలాంటి పవన్ కళ్యాణ్ గురించి అసలు మీరు సీరియస్గా తీసుకోవట్లా. ఈరోజు నేను మీ మీడియా ద్వారా పీఈటీ ద్వారా మా కాపు ఈ రాష్ట్రంలో ఉన్న కాపు సోదరులకి, నా కాపు సోదరులకి ఒక మాట చెప్పదలుచుకున్నాను. రంగా గారిని ఎవరు చెప్పారండి? అత్యంత కిరాతకంగా ప్లాన్ చేసి రంగా గారిని రాజకీయంగా ఎదగనీయకుండా చేసింది ఎవరు? ఆనాడు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఆనాడు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంతో ఈనాడు అంటగాగుతున్న ఈ జనసేన అని పిలువబడే ఈ పవన్ కళ్యాణ్ ఏంటిది? ఎవరిని మోసం చేస్తున్నాడు? ఈ రాష్ట్ర కాపులు మోసం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్, ఇంకెవరిని మోసం చేయట్లా. ప్యాకేజీ తీసుకొని చంద్రబాబు నాయుడు దగ్గర, చంద్రబాబు నాయుడికి అమ్ముడుపోయి, చంద్రబాబు నాయుడికి పెంపుడు కుక్కలాగుండి మరొకసారి నా కాపు సోదరుల్ని, నా అమాయకులైన కాపు సోదరుల్ని మోసం చేస్తూ వాళ్ళని రాజకీయ భవిష్యత్తు కాదు కదా, వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు లేకుండా వాళ్ళని అట్టడుగు తొక్కి పడేస్తున్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ని సిగ్గుపడాలని చెప్పి నేనైతే మాట్లాడుతున్నాను. ప్యాకేజీ తీసుకున్నారని ఎలా విమర్శిస్తారు? మీరు ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా విమర్శిస్తే ఓకే, బీసీ సంక్షేమ సంఘానికి చెందినటువంటి నాయకుడిగా మీరు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నారని ఎలా విమర్శిస్తారు? సార్, ఎవరు ఏ రాజకీయ పార్టీ స్థాపించినా ఎందుకు స్థాపిస్తారు? ఆ రాజకీయ పార్టీని ఆ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి, ఆ రాష్ట్ర ప్రజలకి మంచి జరగడానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. మరి అలాంటిది చంద్రబాబు నాయుడు అవినీతి చేసి అవినీతిలో దొరికిపోయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో చెప్పకూడదు ఏంటంటే మంచి అవకాశం దొరికింది ప్రతిపక్ష నేతగా పవన్ కళ్యాణ్కి. మరి ఏం చేశాడు చెప్పండి? తను ముందుకు వచ్చి తను నమ్ముకున్న కాపు సోదరులకి, తను నమ్ముకున్న వర్గానికి, ఈ రాష్ట్ర ప్రజలకు నేనున్నానని భరోసా ఇచ్చి ఆ పవన్ కళ్యాణ్ స్థాపించినటువంటి జనసేన పార్టీని ముందుకు తీసుకొచ్చి అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నిస్తారు తప్పితే, ఏడు వెళ్ళి ఆ చెప్పకూడదు జైల్లో చెప్పకూడదు తింటున్నటువంటి ఆ లోఫరు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకొని ఇంకొక ప్యాకేజీ పెంచు, జైలు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నీ గురించే గొప్పగా చెబుతానని చెప్పి ఈ ఆశలు పెట్టుకున్నటువంటి కాపు సోదరులు అందరి ఆశలను వమ్ము చేస్తూ జైల్లోకి వెళ్ళి చెప్పకూడదు తింటున్న చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడుకొని ప్యాకేజీ పెంచుకొని జైలు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తాయి అన్నాడు. మరి మీరు ఇది ప్యాకేజీ కాక ఇంకేం చెప్తాను చెప్పండి? అన్ని రాజకీయ పార్టీలాగా కులాల గురించి నేను ఎక్కడా కూడా ఎత్తను అని చెప్తున్నారు. ఇక్కడ ప్రతిపక్ష పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ కులాల గురించి, అధికార పార్టీ కులాల గురించి ఎక్కువగా వినిపిస్తూ ఉంటే జనసేన పార్టీ నుంచి అలాంటి భావన ఏమీ రావట్లేదు, ఏం మాట కూడా రావట్లేదు కదా. మీరు అటువైపు చూడొచ్చు కదా, అటువైపు సపోర్ట్ చేయొచ్చు కదా జనసేన పార్టీకి. మీరు ఏం చెప్పాడండి పవన్ కళ్యాణ్ గారు? మీరు ఒకసారి అవి వీడియోస్ కూడా చూడండి. కాపు సోదరులకి పౌరుషం లేదు, అందుకనే సీఎం కాలేకపోయాను 2019లో అని చెప్పాడు. ఎక్కడికక్కడ కులాలను ఎగదోస్తూ పరుష పదజాలంతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో అమాయకులైన ఓటు హక్కులైన చిన్న చిన్న పిల్లల్ని పక్కన పెట్టుకొని వాళ్ళని ఎగదోస్తూ వాళ్ళని రెచ్చగొడుతూ వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తుంది ఈ పవన్ కళ్యాణే కదా. ప్రతి కమ్యూనిటీని, ప్రతి కులాన్ని రెచ్చగొడుతూ ఈరోజు రాక్షస ఆనందం పొందుతుందే ఈ పిక్నిక్ ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే చెప్తాను నేను. జగన్ ఏమీ చేయలేదు అనేటువంటి విమర్శించేటువంటి మాటే మీకు పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత ఉందా? సార్ ఒకటండి, జగన్ ఏం చేయలేదన్న దాంట్లో మరి వీళ్ళిద్దరు ఎందుకు కలిసి పోటీ చేస్తున్నారు? వీళ్ళిద్దరు భయపడితే ఎందుకు పోటీ చేస్తారు? జగన్ ఏం చేయలేదు కదా, మరి మీకెందుకు భయం? విడివిడిగా పోటీ చేయొచ్చు కదా. మీకు దమ్ము లేదా, ధైర్యం లేదా? నేను ఇంకోటి చెప్తున్నాను, ఈ రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశంలో ఏల గుర్తు, బోర గుర్తు, గొడుగు గుర్తు, ఎన్ని గుర్తులుంటే అన్ని గుర్తులు అందరూ ఒకటే వచ్చి పోటీ చేసిన ఆంధ్రప్రదేశ్లో మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేతి మీద ఉన్న వెంట్రుకు కూడా ఈ ప్రతిపక్షాలు పేకలేమనేది చెప్తున్నాం. వాళ్ళు ఎలా వస్తే మీకెందుకు? వాళ్ళు రావాలి మీరే అని ఎలా కోరుకుంటారు? మేము ఎందుకు కోరుకుంటామంటే మరి మా బీసీకి మంచి జరుగుతుంది కదా. మా బీసీకి మంచి చేసే నాయకుడు మేము కోల్పోలేం కదా సార్. ఈ 77 సంవత్సరాలు కళ్ళు కాయలు కాసేటట్టు ఏడ్చాం, పడ్డాం, బాధలు పడ్డాం, అన్ని విధాలుగా నాశనమయ్యాం. మరి మాకు మంచి చేస్తున్న నాయకుడు మేము ఎలా కోల్పోతాం? మరి అదే చెప్తున్నాం. అందుకే మేము మళ్ళీ చెప్తున్నాం, మాకు మంచి చేస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మంచి చేస్తున్నటువంటి ఇలాంటి నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారిని మేమైతే కోల్పోదలుచుకోలేదు. మేమే నిలబడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు నిలబడి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి 175 స్థానాల్లో గెలిపించి మేము బహుమతిగా ఇస్తామని చెప్తున్నాం. మీ బీసీ కులాలకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆసరా అనేటువంటి పథకం ద్వారా పనిముట్లు అయితే ఇవ్వటం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఇవ్వలేకపోతున్నారు? అసలు ఏమైపోయింది? ఆసరా పథకం ఏమైపోయింది? పనిముట్ల సంగతి ఏమైపోయింది మీకు? అదే సార్ మేము చెప్తుంది, ఈ చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా తన కమ్మ వర్గానికి అయితే రాజకీయ పదవులు కాంట్రాక్ట్లు ఇచ్చాడు. మా బీసీలకి ఏమి ఇచ్చాడంటే పనిముట్లు ఇచ్చి మమ్మల్ని పని చేసుకోపోండ్రా అని చెప్పాడు. మమ్మల్ని రాజ్యాధికారం తీసుకెళ్ళలేదు కదా, మమ్మల్ని తోకలు కట్ చేస్తాం, మేము జంతువులమా?
మేము మానవులు కాదా? మా నాయి బ్రాహ్మణ సోదరుల్ని తోకలు కత్తిరిస్తాం అన్నాడు సెక్రటేరియట్లో పట్టుకుని. మేమన్నా చేతు కోతులమా లేకపోతే ఏమన్నా నక్కలమా కుక్కలమా మా తోకలు కత్తి చేయడానికి? మేము మనుషుల్లాగైతే చంద్రబాబు నాయుడికి అధికారంలో ఉన్నప్పుడు కనపడం బీసీలో. అధికారం పోయిన తర్వాత బీసీలకు అది చేస్తా ఇది చేస్తా అని చెప్తాడు. ఏమి చేయడానికి చంద్రబాబు నాయుడు బీసీలను వాడుకుంటాడు. తన అవసరం తీరిపోయిన తర్వాత తొంగలో తొక్కి మమ్మల్ని వదిలేస్తాడు. ఇప్పటికే మాకు చంద్రబాబు నాయుడుతో చాలా అనుభవాలైనాయి. ఇక దండం పెడుతున్నాం చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్రంలో ఉన్న మమ్మల్ని బీసీలను వదిలేయ్యా. ఈ బీసీలు 56% ఉన్న బీసీలు నీకైతే ఓటు అనేది వెయ్యము. మేము జగన్మోహన్ రెడ్డి గారిని, మాకు మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాం. కులవృత్తి చేసుకునేటువంటి బీసీలకి పనిముట్లు ఇవ్వడం తప్పంటారా? అంటే డబ్బులు ఇచ్చేయాలా దుబారాగా? ఏం చేయాలి సార్? మమ్మల్ని కూలి పనులకి పనిముట్లు ఇచ్చేసేసి రాజ్యాధికారం వాళ్ళు అనుభవిస్తారా? అగ్రవర్ణాలు అనుభవిస్తారా? ఆ అగ్రవర్ణాలు అనుభవించడం బట్టే ఈ 77 బాధేసి మమ్మల్ని తొక్కిపడ్డారు సార్. రాజ్యాధికారం మా బీసీలకు కూడా ఇవ్వండి, రాజ్యాధికారంలో భాగం చేయండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్తున్నదే. ఈరోజు 56 కార్పొరేషన్లు ఇచ్చి రాజ్యాధికారంలో మమ్మల్ని భాగం చేస్తూ ఆ చైర్మన్లు కూర్చోబెట్టి మీరే రాజులు, మీరు రాజ్యాధికారం భాగం అవ్వాలి, మీరు కూడా నాయకులకి తయారవ్వాలి అని చెప్పి మమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారు సార్. మరి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు మమ్మల్ని చెప్పండి? ఒక ఫ్లెక్స్, ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు కట్టించాడు. ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీ జెండాలు మోపించాడు మా చేత. ఆ భుజాలు మోసి మా భుజాలు కాయలు కాసిపోయినాయి మా బీసీలు. బీసీ కార్పొరేషన్ చైర్మన్లు ఆఫీసులో కూర్చొని ఏం చేస్తున్నారు? ఈగలు తోలుకోవటమే కదా ఆ ఖాళీ బలాలు చూసుకుని. సార్ అసలు ఈ 139 కులాలలోంచి, బీసీల్లో ఉన్న 139 ఉపకులాల్లోంచే 56 కార్పొరేషన్ చైర్మన్లు నిర్మించడమే ఒక చరిత్ర సార్. మమ్మల్ని మాకు ఒక రాజ్యాధికారం, ఒక సింహాసనం ఇచ్చి మీరే రాజులను కూర్చోబెట్టడమే అంటే ఒక ఆత్మాభిమానాన్ని ఇచ్చి మీరు రాజకీయాల్లో రాణించాలని చెప్పి మాకు ధైర్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. మీరు దాన్ని తక్కువగా చేసి చూపించకండి. ఈరోజు మా కార్పొరేషన్ చైర్మన్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ చూడండి, కాలు మీద కాలేసుకొని ఒక ఎంపీని చూస్తున్నట్టుంది, ఒక ఎమ్మెల్యేని చూస్తున్నట్టు ఉంది. రాజ్యాధికారం మాకు వచ్చిందని ఈ 56 మంది కార్పొరేషన్ చూస్తేనే మాకైతే సంతోషంగా ఉంది. మేమైతే ధైర్యంగా ఉన్నాం. ఇక రాజకీయాలు మేము కూడా చేస్తామని చెబుతున్నాం. అంటే నాయకులకి పదవులు ఇస్తే ఓకే, కింది స్థాయిలో ఉన్నటువంటి కుల వృత్తులు చేసుకునే వారికి ఏ మంచి జరగకపోయినా మీకు ఓకేనా? అసలు ఈ 56 కార్పొరేషన్లు నాయకులు ఎవరున్నారు చూడండి, మీరు వెళ్ళి చూడండి. 56 కార్పొరేషన్ నేను ఇక్కడ పిలిపిస్తాను మన బీసీ ఆఫీస్కి. చూడండి, నాయకులు కాదండి, ఆ కులంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి, కుల పెద్దలను పిలిచి వాళ్ళందరికీ చైర్మన్ పదవులు ఇచ్చి, ఇంకో మీ కులంలో మీది వెనకబాటు తలం కులం కాదు, ఇంకో మీరు కూడా నాయకులు అవ్వాలని చెప్పి మమ్మల్ని చైర్మన్ చేసి నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు సార్. మమ్మల్ని రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారు సార్. మీరు ఎవరు అడ్డుపడకండి సార్. ఇప్పటికే మాకు స్వతంత్రం వచ్చింది సార్ 2019 తర్వాత. మీరు ఎప్పుడో 1945లో 49లో వచ్చినట్టున్నారు. మా బీసీలకి స్వతంత్రం వచ్చింది 2019లో సార్. చేతులెత్తి మొక్కుతున్నాను సార్ చంద్రబాబు నాయుడికి, ఈ పవన్ కళ్యాణ్కి, ఈ రాజకీయ జోకర్ లోకేష్కి చెప్తున్నాను సార్, మమ్మల్ని అయితే మీరు మా అభివృద్ధిని అడ్డుకోకండి సార్. ఈ 77 సంవత్సరాల భారతదేశంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ బీసీలు రాజకీయ చైతన్యంతో వయలే సంతోషంగా ఉన్నాను సార్. అడ్డుపడకండి దయచేసి. ఒక సామాన్య కులవృత్తి చేసుకునే బీసీ సామాన్య ప్రజానీకానికి, సామాన్యుడికి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మంచి చేశారంటే ఏం చెప్తారు మీరు? సంక్షేమ పథకాలు ఎన్ని అమలు అవుతున్నాయో మొత్తం మీకు షీట్ మొత్తం నేను పంపిస్తాను. నా దగ్గర ఉంది, ఈ రాష్ట్ర కార్యాలయం ఉంది, ఇవన్నీ మీకు ఇస్తాను. మీరు చంద్రబాబు నాయుడు పంపించండి సార్. ఒకటి అడుగుతున్నానండి, చంద్రబాబు నాయుడు ఇంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎన్ని వస్తున్నాయో అడగండి సార్ చంద్రబాబు నాయుడు గారిని. అలాగే ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఎన్ని వస్తున్నాయి అడగండి సార్. ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు సంక్షేమ పథకాలు అందుతున్నాయి అడగండి సార్. అమ్మఒడి ఎంతమంది తీసుకుంటున్నారు అడగండి సార్. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో అందుతున్నాయి సార్. ఇలాంటి ముఖ్యమంత్రిని పోగొట్టుకుంటే రాష్ట్రం మళ్ళీ వెనక్కి వెళ్తుంది సార్. దయచేసి మా అణగారిన వర్గాలకు సంబంధించిన ఈ ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెట్టద్దు సార్. మేము సంతోషంగా ఉన్నామని ఈ అణగారిన వర్గాలే చెప్తున్నాం కదా సార్, వెనకబడిన వర్గాలే చెప్తున్నాం సార్, ఈ బలహీన వర్గాలే చెప్తున్నాం సార్ మేము సంతోషంగా ఉన్నామని. మరి రాజకీయ పోరాటాలు ఎందుకు చేస్తున్నారు లోకేష్? తను ముఖ్యమంత్రి అవటానికా? ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు 56% బీసీలే మేము సంతోషంగా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అని చెబుతున్నాం. మరి ఎందుకు వీళ్ళు పోరాటాలు చేస్తున్నారు మాకైతే అర్థం కావట్లేదు సార్. మీరే పదవి ఆశించి జగన్మోహన్ రెడ్డి భజన చేస్తున్నారు మరి సార్. మేము కరెక్టే, ఏం ఆశిస్తున్నామంటే రాజ్యాధికారం దిశగా ఆలోచిస్తున్నాం సార్, సంక్షేమ పథకాల దిశగా ఆలోచిస్తున్నాం సార్. నాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు సార్. నేను ఇంతవరకు ఈ రోజుకి కూడా నాకు ఇది కావాలని చెప్పి నేను ఎక్కడికి కూడా అడగలేదు. ఎవరైనా అడిగానంటే ఛాలెంజ్గా తీసుకోండి. నాకు ఏమొద్దు సార్. బీసీలు సంతోషంగా ఉన్నారు, ఇంకా సంతోషంగా ఉండాలనే కోరిక మాత్రమే ఉంది సార్. రాజకీయ పదవిని ఆశించే మీరు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డిని పొగుడుతున్నారంటూ కూడా వినిపిస్తున్నటువంటి మాట, దీని గురించి ఏమంటారు మరి? నాకు ముఖ్యం
నా బీసీలే సార్. ఈ రాష్ట్రంలో 56% ఉన్న నా బీసీల సంక్షేమమే నాకు ముఖ్యం సార్. నా బీసీల ఆనందమే నాకు ముఖ్యం సార్. వాళ్ళు బాగుండటమే, వాళ్ళ కుటుంబాలన్నీ బాగుండటమే నాకు ముఖ్యం సార్. వాడి గురించి తప్పితే నాకు వ్యక్తిగతంగా ఏ కోరికలు లేవు. నేనైతే చాలా ఆనందంగా ఉన్నాను సార్. మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా నాకు వ్యక్తిగతంగా ఎటువంటి పదవులు అవసరం లేదు అని చెప్తూ ఉన్నారు. మరి రాజకీయ పార్టీ స్థాపించాడు కదా సార్ ఆయన. రాజకీయ పార్టీ స్థాపించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచిని మెచ్చుకోవాలి కదా సార్. మరి ఆయన మెచ్చుకోవట్లేదు కదా. ఆయన ఎంతసేపటికి ఈ దొంగ అయినట్టు చంద్రబాబు నాయుడు పంచం చేరుతాడు, ఆ ప్యాకేజీ తీసుకుంటాడు, దుమ్మెత్తి పోస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఒక్కసారి కాకపోయినా ఒక సంక్షేమ పథకమైన మంచిగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు, నేను అభినందిస్తున్నాను చెప్పాలి కదా సార్. మరి నువ్వు ఎంతసేపటికి ఆ లోఫరు చంద్రబాబు నాయుడు పంచనే చేరుతావు, వాడు చుట్టూ తిరుగుతావు, వాడి ఇంటి చుట్టూ తిరుగుతావు, ప్యాకేజీ తీసుకుంటావు, ప్యాకేజీ కుక్కలాగా వాడి కాళ్ళ దగ్గర పడి ఉంటావు. అంటే జగన్మోహన్ రెడ్డిని పొగిడితే సరిపోద్ది అంటారా? జగన్మోహన్ రెడ్డి గారే కాదండి, నేను జగన్మోహన్ రెడ్డి గారిని పొగడం కాదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అది అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని పొగుడుతున్నాను తప్పితే ఇక్కడ వ్యక్తిగతంగా మాకేం లబ్ధి చేకూర్చేది ఏం లేదు. మేము ఏం కోరుకుంటాం? ఒక నాయకుడిగా, ఒక బీసీ సంఘం నాయకుడిని నేను ఏం కోరుకుంటాను? నా అనగారిన బడుగు బలహీన వర్గాలు సంక్షేమాలు అందితే చాలు, వాళ్ళకి సంక్షేమ పథకాలు అందితే చాలు, వాళ్ళు 2 పూట్ల 3 పూట్ల భోజనం చేస్తే చాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటే చాలు అని చెప్పి కోరుకుంటాం. అదే జరుగుతుంది ఈరోజు. మీకు ఇంకో మాట చెప్తాను వినండి. ఈరోజు మేము కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బోర్డర్కి వెళ్ళాం. అక్కడున్న కర్ణాటక ప్రజలు ఈ ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సంక్షేమ పథకాలను వాళ్ళు అభినందిస్తూ, సార్ మీరు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మా గ్రామాలను కూడా ఆంధ్రప్రదేశ్లో కలపండి, మా బీసీ పిల్లలు కూడా 3 పూట్ల భోంచేస్తారు, సంక్షేమ పథకాలు అందుతాయి, మేమైతే కర్ణాటక రాష్ట్రంలో ఉండమని చెప్పి అక్కడ గొడవ చేస్తున్నారు. మరి ఇవన్నీ ఈ మీడియాకు కనిపించట్లేదా? అలాగే ఇవన్నీ ఈ ప్రతిపక్షాలైనటువంటి చంద్రబాబు నాయుడు చూడట్లేదా, వినిపించట్లేదా? మరి ఈ లోకేష్ గారు నేను భారతదేశం మొత్తం తిరుగుతాను, మరి ఈ రాష్ట్రం మొత్తం తిరుగుతాను అని చెప్తున్నా ఈ జోకర్ గాడికి కనిపెట్టలేదా? మరి ఈ కాపులను మోసం చేస్తున్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ కనిపించట్లేదా? ఏం కనిపించట్లేదు సార్. రాజకీయాన్ని నమ్ముకొని ముఖ్యమంత్రి పీఠం కోసం ఎదురు చూస్తున్నట్టు ఇలాంటి కుక్కల కోసం మేమేం చేయమంటారు చెప్పండి సార్. అసహించుకోబడుతున్నాం, మేమైతే అసహించుకుంటున్నాం వాళ్ళని. ఈ బీసీలంతా కూడా ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా పరిపాలన చూశారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా చూశారు. మరి పవన్ కళ్యాణ్కి ఒకసారి అవకాశం ఇవ్వచ్చు కదా, ఆయన వెంట నడవచ్చు కదా, ఒకసారి ఎలా చేస్తాడో ముఖ్యమంత్రి, ఆయన పనితీరు కూడా తెలిసిపోద్ది కదా. అసలు పవన్ కళ్యాణ్ గారు నాకు ముఖ్యమంత్రి పీఠం ఇవ్వద్దు, నాకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చినా సరే అది చంద్రబాబు నాయుడుకి ఇస్తానని చెబుతున్నాడు కదా సార్. ఏ రోజైనా సరే పవన్ కళ్యాణ్కి ఒక వార్నింగ్ ఇస్తున్నా పీడీటీవీ తరఫున, ఈ కాపు సోదరుల ఉసురు తగిలితే నీకు ఎవరోజైనా ఇంతమందిని మోసం చేస్తున్నావు, నువ్వు ఇంతమంది బలిపీఠం ఎక్కిస్తున్నావు, ఇంతమందిని నమ్మించి నట్టేట ముంచుతున్నావు, తీసుకెళ్ళి వీళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర కూర్చోబెడతానికి ఇంతమంది కాపు సోదరులు గొంతుకు వస్తున్నావే, సిగ్గు అనిపించట్లేదా? నీ రాజకీయం కోసం, నీ డబ్బు కోసం, నీకు వచ్చే ప్యాకేజ్ కోసం ఇంతమంది కాపు సోదరులను ముంచుతున్నావే, నీకు సిగ్గు అనిపించట్లేదా పవన్ కళ్యాణ్ అని అడుగుతున్నా నేను. వైసీపీ పార్టీలోనే ధన ప్రభావం ఎక్కువగా ఉంది, జనసేన పార్టీలో ఏమీ లేదు, నేను స్వచ్ఛందంగా చేస్తున్నాను, నా సొంత డబ్బులతో, నేను ఎవరి దగ్గర కూడా లంచాలు తీసుకోవట్లేదు, లేకపోతే విరాళాలు తీసుకోవట్లేదు అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్. మరి వైసీపీలో ధన ప్రవాహం అంటే నేనైతే వినలేదు సార్, చూడలేదు కూడా, మాకేం కనిపించలేదు కూడా. మరి వీళ్ళైతే ఎన్ఆర్ఐస్ వస్తున్నారు, ఎన్ఆర్ఐ ఫండ్స్ వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతారు, ఆ ఫండ్స్ ఇచ్చింది జనసేనకి అని చెబుతారు. జనసేన తెలుగుదేశం పార్టీ రెండే ఈ రాష్ట్రంలో అధిక ధనవంతులు ఉన్న పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ, దాని తోక పార్టీ జనసేన పార్టీ. అంగు ఆర్భాటాలు లేకుండా పవన్ కళ్యాణ్ రాజకీయం చేయటమే తప్పంటారా? అంగు ఆర్భాటం ఎందుకు లేదు సార్, అది వారాహ్యో నారాహ్యో ఒకటి పట్టుకొచ్చాడు వ్యాను, ఆ వ్యాన్ ఏంటి, ఆ బాడీ గార్డులు ఏంటి, ఆ జనం ఏంటి, ఆ డబ్బు ఏంది, విచ్చలవిడిగా చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంది పవన్ కళ్యాణ్ సార్. ప్యాకేజీ తీసుకుంటున్నాడు, ఇటుపక్క చంద్రబాబు నాయుడు పంపిస్తున్న డబ్బులతో ఊరే కుడుతున్నాడు రోడ్ల మీద, విచ్చలవిడిగా డబ్బు ధన ప్రవాహం గోదావరి ప్రవాహం లాగా ఖర్చు పెడుతూ ఆ గోదావరి జిల్లాలో తిరుగుతూ ఆ కాపు సోదరులను నాశనం చేస్తుంది మొత్తం పవన్ కళ్యాణ్ సార్. ఇంత పెద్ద వయసులో కూడా 75 సంవత్సరాల వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు మొత్తంగా రాష్ట్ర బాగు కోసమే నేను పర్యటిస్తున్నాను, నా రాజకీయ తపనంతా కూడా రాష్ట్రం కోసమే అని చెప్తూ ఉంటే మీరేమో జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తూ ఉన్నారు. రాష్ట్ర బాగు అనేది మీకు అవసరం లేదా బీసీలకి? ఎవరు సార్ రాష్ట్ర బాగు? ఈ 75 సంవత్సరాల ఈ దొంగ చంద్రబాబు నాయుడు అధికార దాహంతో తన కొడుకుని, ఈ చేతగాని ఎదవని, నాకు తెలిసి ఆ కేఏ పాల్ గారు బెస్ట్ ఈ లోకేష్ కంటే, అలాంటి ఎదవని ముఖ్యమంత్రి చేయడానికి పాకులాడుతున్నాడండి చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్ర ప్రజల కోసం కాదు చంద్రబాబు నాయుడు తిరుగుతుంది. అలా కాదని మీరంటే నేను ఒక మాట చెప్తాను. మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బహిరంగ సభల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జూనియర్ ఎన్టీఆర్ని ముఖ్యమంత్రి చేస్తాను ప్రకటించమనండి.
నా కొడుకు కాదు ముఖ్యమంత్రి, లోకేష్ కాదు, జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించమనండి. ఒకటి సార్, చంద్రబాబు నాయుడు అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలో రాదు. ఈ విషయం చంద్రబాబు నాయుడుకు కూడా తెలుసు. పార్టీ ఎక్కడ జారిపోయిద్దో, తెలుగుదేశం పార్టీ ఎక్కడ కుక్కలు చింపిన విస్తరవుతో, ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఈ తెలుగుదేశం పార్టీని లాక్కుంటాడని భయంతో అధికారంలోకి వస్తుందని చెప్పి టీడీపీ నాయకుల్ని మోసం చేస్తున్నాడు తప్పితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు సార్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉంది ఓటర్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఇంత పెద్ద ఎత్తున మంచి జరిగినప్పుడు ఇంకా తెలుగుదేశం పార్టీ ఎక్కడుందో చెప్పండి సార్. అసలు చంద్రబాబు నాయుడు మర్చిపోయాడు సార్ జనం. ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు మర్చిపోయి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్కే రాజకీయాలు రావాలని లేదు, ప్రస్తుతానికి అయితే ఆయన అయిష్టంగా అయితే ఉన్నారు. మరి మీరెందుకు ప్రతిసారి చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని జూనియర్ ఎన్టీఆర్తో పోలుస్తున్నారు? నేను ఒకటి చెప్తున్నా, అసలు ఎవరు సార్ ఈ తెలుగుదేశం పార్టీకి వారసులు? ఎవరు? ఎన్టీ రామారావు గారు ఏమైనా ప్రకటించాడా నా వారసుడు చంద్రబాబు నాయుడు అని? ఎన్టీ రామారావుని నమ్మించి వచించి మోసం చేసి వెండిపోటు పొడిచి తన ప్రాణం పోవడానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తి దగ్గర ప్రాణం పోయిన తర్వాత పార్టీని లాక్కొని తన పార్టీగా భావిస్తూ తన పార్టీగా రన్ చేస్తున్నటువంటి ఆ పార్టీ వాస్తవంగా చెప్పుకోవాలంటే అది జూనియర్ ఎన్టీఆర్ వారసుడు అవుతాడు ఆ పార్టీకి. ఆ వారసుడికి లేనటువంటి బాధ మీకెందుకు? మోసం చేస్తున్నారండి జూనియర్ ఎన్టీఆర్ని. మోసం చేసి ఈ లోకేష్ కోసం, ఈ చేతగాని ఎదవ లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టి, అతన్ని ఇబ్బంది పెడుతూ పక్కన పెట్టి రాజకీయాల్లోకి తనను రానియకుండా చేస్తున్నటువంటి ఈ దొంగ చంద్రబాబు నాయుడు సార్. లోకేష్ తన కొడుకు భవిష్యత్తు కోసం ఆ తెలుగుదేశం పార్టీ వారసుడైనటువంటి ఎన్టీఆర్ని ఇబ్బంది పెడుతూ తనకు ఆ గారడి మాటలతో, మాయ మాటలతో మోసం చేస్తూ ముందుకెళ్తున్నట్టు చంద్రబాబు నాయుడిని మేమైతే నమ్మే పరిస్థితులు లేవు. మేమైతే తెలుగుదేశం పార్టీకి ఈ రోజుకైనా వారసుడు ఎవరని మేము అనుకుంటామంటే జూనియర్ ఎన్టీఆరే తెలుగుదేశం పార్టీ వారసుడని మేము అనుకుంటాం. మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చే ఉంటే మీ గుంటూరు ఈ పార్టీకి వేరే లెవెల్లో మారిపోయేది అనేటువంటి మాట కూడా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు పరిస్థితి ఎలా ఉంది అసలు? తెలుగుదేశం పార్టీ వస్తే గుంటూరు వేరేలాగా ఉంటుందంటే గుంటూరు ఏమైనా కొట్టుకుపోయితే సార్ తెలుగుదేశం పార్టీ రాగానే? ఏమి లేదండి, సింగపూర్ లెవెల్లో మారిపోయేదంట గుంటూరు తెలుగుదేశం పార్టీ వస్తే గనక. కానీ ఇప్పుడు ఏమీ కూడా లేదు, కుక్కలు చింపినటువంటి విస్తరలాగా మారిపోయింది గుంటూరు అని మాట వినిపిస్తుంది. మరి ఒకటి సార్, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు సింగపూర్ అంటాడు, దుబాయ్ అంటాడు. తన బ్లాక్ మనీ మొత్తం ఉంది సింగపూర్, దుబాయే కదా తన బ్లాక్ మనీ పెట్టింది. అందుకే ఎంతసేపు ఆయన సింగపూర్, దుబాయ్ అని చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ తను పబ్బం గడుపుకుంటూ అవినీతి చేస్తూ ప్రభుత్వంలో ప్రజలందరినీ డైవర్ట్ చేస్తాడు. సింగపూర్కి వెళ్ళి చూపిస్తాడు దుబాయ్ అని. పోలవరం చూడండి ఏం కట్టాడు, బస్సులు పెట్టి కొన్ని కోట్లు తగలేశాడు అనవసరంగా ప్రజల సొమ్ము. మరి ఏం చేశాడు? పోలవరం ఏం చేయలేదు, అట్లాగే గుంటూరుని ఏం చేయలేదు. రాజధాని చూడండి సార్, 33,000 ఎకరాలండి. ఎంతమంది, ఎన్ని వేల మంది, 22,000 మంది రైతుల దాకా వాళ్ళ నోట్లో కుటుంబాల్లో మట్టి కొట్టి ఆ ఉసురు తగిలే చంద్రబాబు నాయుడు ఈరోజు జైల్లో పడ్డాడు వెళ్ళి. అది తెలుసుకోవట్లేదు ఇంకా చంద్రబాబు నాయుడు. వాళ్ళ ఉసురు, అంతమంది రైతులు ఉసురు తగిలి ఈరోజు రాజుకి భవిష్యత్తు లేకుండా లోకేష్కి తన వారసుడికి ఈరోజు వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ రైల్లో పడి చెప్పకూడదన్నాడు ఈ చంద్రబాబు నాయుడు. ఎంతమంది మోసం చేశాడండి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్ర ప్రజలందరినీ నట్టేట ముంచి సంక్షేమం లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి ఇంకొకసారి మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు అలాంటి ఎదవ గురించి ఎందుకు ఆలోచిస్తారు చెప్పండి? ఓకే, చంద్రబాబు నాయుడు అంటే ఆయన టర్మ్ అయిపోయింది, వెళ్ళిపోయారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే అమరావతి నుండి డెవలప్ చేస్తే చాలా బాగా అభివృద్ధి చెందేది కదా. మరి ఎందుకని అమరావతి వెళ్ళిపోతున్నా కూడా మీరు ఎందుకని మాట్లాడలేకపోతున్నారు? ఏం చేసామండి అంతకుముందు? ఒకసారి కర్నూలు అన్నాం, కర్నూలులో పెట్టాం. తర్వాత హైదరాబాద్ అన్నాం. ఒక క్యాపిటల్ సిటీ ఒక చోటే ఉంటే ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఒకసారి జరిగితే తర్వాత అది విడిపోతే ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూడండి ఎలా అయిపోయిందో. అదే చెప్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. 3 రాజధానులు ఉత్తరాంధ్రకి, కోస్తాకి, రాయలసీమకి ఉంటే సమంగా ఉంటుంది. అన్ని వర్గాలు, 3 వర్గాల ప్రజలు, 3 ప్రాంతాల ప్రజలు సంతోషంగా ఉంటారని చెప్పి చాలా దూరం ఆలోచించి, ఎవరికి రాని ఆలోచన, ఎక్కడ రేపొద్దున మళ్ళీ విడగొట్టడాలు, మేము విడిపోతాం ప్రాంతీయ భేదాలు రాకుండా చాలా దూరం ఆలోచించి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం నేనైతే రాజకీయ నాయకుడిగా తీసుకున్నాడు అనుకోవట్లా, ఒక గొప్ప సంఘ సంస్కర్తగా తీసుకున్నాడని నేనైతే అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క మాటలో చెప్పండి, ఏపీ రాజధాని ఏదంటే ఏం చెప్తారు మీరు? క్యాపిటల్ సిటీ ఎక్కడ ఉంది సార్? ఈరోజు వైజాగ్లో ఉంది. వైజాగ్లో పెడుతున్నారు కదా, ఇంకా వెళ్ళలేదు కదా. ప్రజెంట్ అయితే ఇక్కడే ఉంది. వైజాగ్ షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అయిన రోజు చెప్తాను, 3 చోట్ల ఉందని చెప్తాను. మిమ్మల్ని మీ పీటీవీని పిలిపిస్తాను, నేను 3 చోట్ల ఉందని ఆ రోజు నిరూపిస్తాను. మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను నేను అక్కడికి. ఓకే, రాజకీయంగా బీసీలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడు 2024లో అంటూ కూడా మాట వినిపిస్తూ ఉంది. అందరినీ మార్చేస్తున్నారు. ఒక రెడ్లను మటుకు అలాగే ఉంచేసి ఎస్సీ ఎస్టీ బీసీలని మార్చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్లేస్లు మార్చేస్తున్నారు. అందుకు ఉదాహరణ చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్కి రజనీ రావటం.
ఏమంటారు మరి? రజనీ గారిని జగన్మోహన్ రెడ్డి గారు మార్చింది చిలకలూరుపేటలో ఓడిపోతుందనో లేకపోతే బీసీ క్యాండిడేట్ కదా అని చెప్పి తీసుకురావడమో కాదండి. ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ప్రతి రాజకీయ పార్టీ కూడా చాలా చాలా ప్రెస్టేజ్ విషయం. అందుకని చెప్పి ఇక్కడ రజనమ్మ అయితేనే ఒక బీసీ మహిళకి గౌరవించి ఇక్కడ ఇదంతా అగ్రవర్ణాలకు సంబంధించిందండి. కానీ ఒక సామాన్యురాలైన రజనమ్మని తీసుకొచ్చి ఈ నియోజకవర్గం నిలబెట్టడమే మా అందరినీ హిమాలయ అంత పర్వతం అంత ఎత్తుకు తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరూ రజనమ్మను మార్చారంటున్నారు. అసలు ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన సీటులో మా బీసీ మహిళను తీసుకొచ్చి కూర్చోబెట్టడమే మమ్మల్ని శిఖరం అంతా పైకి లేపి జగన్మోహన్ రెడ్డి గారు మాకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇక్కడైతే పార్టీ అధిష్టానమే చెప్తుంది ఓడిపోయేటువంటి వారిని మేము మార్చేస్తున్నాం, సర్వేలో బాగాలేదని చెప్తూ ఉన్నారు. మరి మీరేమో ఒక మహిళను తీసుకొచ్చి ఇక్కడ స్థానం ఇచ్చారని చెప్తున్నారు. ఎలా అయినా సరే ఈసారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ జెండా ఎగరాలనే ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ లేడీ టైగర్ని తీసుకొచ్చి బీసీ లేడీ టైగర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మన రజనమ్మ పేరు అనౌన్స్ చేశారో పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా, ఈరోజు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లే లేరండి. ఎవడు మేము పోటీ చేయమంటే మేము పోటీ చేయమన్నారు. ఎందుకు బాబు మేము డబ్బులు తగలేసుకోవడం తప్పితే ఇది పోటీ చేసి రజనమ్మ చేతులు ఓడిపోవడమే కదా అని చెప్తారు. నేను ఇంకోటి చెప్తున్నా మీకు, 2024లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి వచ్చి ఈ విడుదల రజనమ్మ బీసీ మహిళ అయినటువంటి ఈ విడుదల రజనమ్మే ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్తున్నా. అంటే చిలకలూరుపేట నుంచే ఉన్నారా ఇక్కడ పోటీ చేయడానికి? ఒక గూడూరు నాని లేరా? లాస్ట్ టైం ఓడిపోయినటువంటి బీసీ నాయకుడు లేరా ఆ యేసురత్నం గారు? అంటే ఇక్కడ మార్పు అనేది కావాలి కాబట్టి ఒక బీసీ మహిళ అయితేనే చేయగలుగుతుంది ఇక్కడ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావించారు. కాబట్టి మేము కూడా మా సోదరులాగే భావిస్తున్నాం. మా సోదరి రజనమ్మ, మా సోదరికి మేము పనిచేసి మా సోదరి గెలిచినా ఒకటే, విజయం వచ్చినా ఒకటే, మేము గెలిచినా ఒకటే. అందుకని మా సోదరుల్లో భాగమవుతాం, మా సోదరిని గెలిపించుకుంటాం. మా సోదరి రజనమ్మ గెలిస్తే ఈ రాష్ట్రంలోని బీసీలు, ఈ నియోజకవర్గంలో బీసీలు, ఈ జిల్లాలోని బీసీలు గెలిచినట్టే. మరి లాస్ట్ టైం ఓడిపోయినటువంటి బీసీ ఆయనకి అన్యాయం జరిగింది కదా, మరి ఏమన్యాయం జరిగింది సార్? ఇప్పుడు ఎలక్షన్ అన్న తర్వాత ఓడిపోతుంటారు, గెలుస్తూ ఉంటారు. ఆ రోజు చంద్రగిరి యేసురత్నం గారు 3000 ఓట్లతోనే ఓడిపోయారు. తర్వాత గుంటూరు ఏషియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ అయినటువంటి మన గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ చైర్మన్ చేశారు, 2 సార్లు చేశారు చైర్మన్ గారిని, మన యేసురత్నం గారిని అంత గౌరవించారు. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన్ని పార్టీ పక్కన పెట్టలేదండి బీసీ అని. అదే బీసీని తీసుకొచ్చి ఈ ఏషియాలోని అతిపెద్ద మిర్చి మార్కెట్ అయినటువంటి గుంటూరు మార్కెట్ యాడ్ చైర్మన్ 2 సార్లు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇంతకంటే కమిట్మెంట్ ఏముందని నేను అడుగుతున్నా ఇక ఈ రాష్ట్ర ప్రజల్ని. ఈ నియోజకవర్గానికి రావటమే రజనీ గారి ఆఫీస్ మీద దాడి జరిగింది. అప్పుడు మీరేం చేశారు? మరి ఒక బీసీ మీద దాడి జరుగుతున్నప్పుడు మీరంతా ఏం పేరు? అర్ధరాత్రి జరిగింది, దాడి చేసి చెప్పి చేయడు కదా ఎవరు కూడా. అది తెలుగుదేశం పార్టీ కుట్రలకి పేరుంది నా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కదా. అది తెల్లవారుజామున 2:30కో 3ంటికో చేశారు. తర్వాత మేము తెల్లవారుజామున 7ంటికి వెళ్తే తెలిసింది మాకు కూడా. రజనమ్మ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము, మీడియా ప్రెస్ మీట్ పెట్టాము, ఖండించాం తీవ్రంగా. ఒక బీసీ మహిళని మీరు భయపెట్టాలని చూస్తే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అగ్రవర్ణాల పార్టీ మేము వెనక వెళ్ళే ప్రసక్తే లేదని చెప్పాం. బీసీలందరూ ఏకదాటి మీదకి ఉన్నామని చెప్పాం. ఈ బీసీలే ఈరోజు ధైర్యంగా రజనమ్మను గెలిపించుకుంటాం ఈ నియోజకవర్గం నుంచి. మీరు బీసీ మహిళలను భయపెట్టాలని చూస్తే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎక్కడ తిరగనివ్వం, మిమ్మల్ని ఎక్కడికక్కడ దిగ్బంధనం చేస్తామని చెప్పి మీడియా సాక్షిగా చెప్పాం ఆ రోజు మేము. ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది బీసీ నాయకులే రజనీ ఆఫీస్ మీద దాడి చేయించారు, ఆమెను వెళ్ళగొట్టడానికి అనేటువంటి ఒక మాట అయితే వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? ఇక తెలుగుదేశం పార్టీ గురించి తెలియదు ఏముంది సార్? అసలు ఒక విషయాన్ని తారుమారు చేసి అబద్ధాన్ని నిజం చేయాలని చూసేది ఎప్పుడు ఇంకా ఆ ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపర్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్. వాళ్ళు ఎంత జరిగినా సరే ఎవ్వరు నమ్మరు. మాకు ఒకటే, ఇక్కడ వర్గాలు ఏమి లేవు. పశ్చిమ నియోజకవర్గంలో, గుంటూరు నియోజకవర్గంలో ఒకే ఒక వర్గం, అది జగన్మోహన్ రెడ్డి గారి వర్గం మాత్రమే అని చెప్తాను నేను. సైబరద్ మొక్క అంటే తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని ఒక రేంజ్లో పొగిడినటువంటి రజనీ గారు ఇప్పుడు పార్టీ మారిపోయి జగన్ని పొగడంగానే పదవులు అయితే కట్టబెట్టడం జరిగింది. దీని గురించి ఏమంటారు? అంటే బీసీలు పొగుడుతాగా ఉన్నారా? సార్ ఒక మాట ఇది చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మనం ఒక ప్రజలకు సర్వీస్ చేద్దాం, ప్రజలకు ఉపయోగపడదామని ఒక రాజకీయ పార్టీలోకి వెళ్తాం. అక్కడ ఆ రాజకీయ పార్టీ సిద్ధాంతాలు మనకు నచ్చకపోవచ్చు, ఆ రాజకీయ పార్టీలో మనం ఇమడకపోవచ్చు. బయటకు వచ్చాం. ఈరోజు మా రజనమ్మ వచ్చింది, పెద్ద పీట వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మొదటిసారి చిన్న వయసు 25-27 సంవత్సరాల వయసులో ఎమ్మెల్యే అయింది. చిలకలూరుపేట కోటను బద్దలు కొట్టింది. రాజకీయ దురంధుడు అయినటువంటి పత్తిపాటి పుల్లారావు మీద గెలిచింది.
ఈరోజు వచ్చింది ఆ అమ్మాయి మంత్రివర్గం తీసుకుని మంత్రివర్గంలో చోటు వచ్చింది, ఆ అమ్మాయికి స్థానం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. మంచి పోర్టుఫోలియో ఇచ్చారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చారు. ఈరోజు చక్కగా సర్వీస్ చేసింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు. రజనమ్మకి ఇస్తే, ఒక బీసీ మహిళని రజనమ్మకి ఇస్తే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సీటు గెలుచుకొస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక దృఢ సంకల్పంతో ఇచ్చారు. ఎందుకంటే ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీలో ఎముడొచ్చి ఎముడు పోవచ్చు, బయటకు వస్తాం. మన సిద్ధాంతాలు నచ్చినా ఆ సిద్ధాంతాలు నచ్చిన పార్టీలు జాయిన్ అవుతాం, తప్పే ఉంది అందులో. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్లో ఉన్నారు కదండి, కాంగ్రెస్ నుంచే తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు. గూడూరు నాని గారు రాజకీయంగా ఎదగడానికి ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నారు? అంటే బీసీ నాయకుడు పేరు చెప్పుకుని ఎదుగుదాం అనుకుంటున్నారు, లేదా వైసీపీ పార్టీ నుంచి నాయకుడిగా ఎదుగుదాం అనుకుంటున్నారు? సార్, నా మనసులో మాట అయితే మీకు చెప్తున్నాను, బీసీలకి సేవ చేస్తే చాలు. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకి వాళ్ళ సేవలో తరిస్తే చాలు. వాళ్ళ సేవనే నేను ఆనందంగా రిసీవ్ చేసుకోగలుగుతాను, సంతోషంగా ఉన్నాను. ప్రస్తుతానికి నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను, బీసీల సేవలో ఉన్నాను, మంచి సర్వీస్ చేస్తున్నాను. కొన్ని లక్షల మంది యువత నన్ను ఫాలో అవుతున్నారు సోషల్ మీడియా ద్వారా. వాళ్ళు ఆనందంగా ఉన్నారు. మాకు ఏదైనా సమస్య వస్తే మా గూడూరు నాని అని ఉన్నాడని వాళ్ళు ధైర్యంగా చెప్పుకుంటున్నారు. బయట ఎంతోమంది బీసీ హాస్టల్ వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఎంతోమంది కాలేజీ వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఎంతోమంది బీసీ కుర్రోళ్ళు చెప్పుకుంటున్నారు, ఎంతోమంది బీసీ మహిళలు చెప్పుకుంటున్నారు. మాకు ఏదన్నా జరిగితే మా నాన్న ఉన్నాడని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతానికైతే రాజకీయ ఆలోచన ఏది లేదు సార్, నేనైతే సంతోషంగా ఉన్నాను. ఒకవేళ రేపొద్దున అధికారం మారిపోతే గూడూరు నాని పరిస్థితి ఏంటి? రాజకీయ పార్టీలు అన్న తర్వాత అధికారం మారుతాయి, దాంట్లో పెద్ద విషయం ఉంది. కానీ మేమైతే బీసీలకి సర్వీస్ చేసుకుంటూనే ఉంటాం. దానికి ఇష్టపడి వచ్చామండి, బీసీకి సర్వీస్ చేయడానికి ఇష్టపడి వచ్చాను నేను. దీంట్లోకి ఎవరు బలవంతంగా తీసుకురాలా, నన్ను ఇష్టపడే వచ్చాను నేను. ఈరోజు ఇంత స్థాయికి ఎదిగాను నేను, రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా ఎదిగానంటే నా ఇష్టంతోనే చేశాను పని. పదవులు వాటందరికీ అవే వస్తున్నాయి, నేను నా ఇష్టంతో పని చేసుకుంటూ వెళ్తున్నాను. పని చేస్తే జరగనటువంటి ఏమీ లేదని అయితే బలంగా నమ్ముతున్నాను. మనం నమ్మే పనిని నమ్మి మనం నిజాయితీగా పనిచేస్తే పదవులు ఏముంది సార్, అయ్యే వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ వైసీపీ పార్టీ గురించి ఫేవర్గా మాట్లాడుతున్నారు. రేపు తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి అధికారంలోకి వస్తే అటు జంప్ అయిపోతారా మీరు? రాని దాని గురించి కలగనొద్దు సార్ మీరు దయచేసి. అసలు కూటమిలు కాదు, కోటలు కట్టుకొని వచ్చిన కోటలను బద్దలు కొట్టడానికి ఈ రాష్ట్ర బీసీలు రెడీగా ఉన్నారు. అలాంటివి జరగవు, అలాంటి కళలు కూడా ఎవరు కనొద్దు. మేమైతే క్లారిటీతో ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారి 175 స్థానాల్లో 175 స్థానాలు గెలిపించడానికి, అలాగే 25 పార్లమెంటు స్థానాలని 25 పార్లమెంట్ స్థానాన్ని గెలిపించి ఇప్పటి వరకు మమ్మల్ని తన భుజాల మీద మోసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి బహుమతిగా ఇస్తామనేది నేను చెప్తున్నాను. తెలుగుదేశం జనసేన పార్టీల కూటమికి బీసీలు ఎందుకు ఓటు వేయకూడదు అంటే ఏం చెప్తారు మీరు? ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఏ రోజైనా గౌరవం ఇచ్చారండి బీసీలని? మమ్మల్ని ముట్టుకుంటానికి కూడా ఇష్టపడిన రాజకీయ పార్టీలు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్ని మా చెయ్యి తాకటానికి కాదు కదా, మా నీడ తాకటానికి కూడా ఇష్టపడిన రాజకీయ పార్టీలు ఈ అగ్రవర్ణాల పార్టీలు, ఈ పెత్తందారు పార్టీలు. ఇలాంటి పార్టీలు అసలు మమ్మల్ని పట్టుకుంటానికి ముట్టుకుంటానికి ఇష్టపడని, మా చెయ్యి పట్టుకుంటానికి కూడా ఇష్టపడిన పార్టీలు మా కోసం ఏం ఆలోచిస్తే చెప్పండి? మా సంక్షేమం గురించి ఇంకేం ఆలోచిస్తారు? ముఠాలు కట్టి అగ్రవర్ణాలందరూ కాంట్రాక్టులు తీసుకుంటానికి, రాజ్యాధికారం పంచుకుంటానికి ఈ రెండు పార్టీలు ఒకటని, జనసేన తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో చూసుకుంటే అందరూ అగ్రవర్ణాలే ఉంటారు. ఆ పార్టీలు నడిపించేది కూడా అగ్రవర్ణాలే. రామోజీరావు, వేమూరు రాధాకృష్ణ వీళ్ళే నడిపిస్తారు. ఇంకా బీసీల గురించి ఆలోచించాలి ఎవరున్నారు సార్? వాళ్ళు ఆలోచించకపోబట్టే కదా మేము ఈ 77 సంవత్సరాల భారతదేశంలో రాజ్యాధికారానికి దూరమైంది. మా బతుకులు కుక్కలు చింపిన విస్తరలా చేసింది ఈ చంద్రబాబు నాయుడే కదా సార్. చంద్రబాబు నాయుడు ఎప్పుడో 1995లోనే మా బీసీల గురించి ఆలోచిస్తుంటే మా బీసీ బతుకులు ఇలా ఎందుకు మారుతాయి సార్? బీసీలు వైసీపీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలంటే ఏమంటారు మీరు? ఏం చెప్తారు మీ సోదరులకు? ఏం చెప్తారు అసలు బీసీలు వైసీపీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలంటే? నేను ఈ రాష్ట్ర 56% ఉన్నటువంటి బీసీలకి, అలాగే ఎస్సీ ఎస్టీలందరికీ ఈ పీవీడీ టీవీ ద్వారా ఒక విన్నపం చేస్తున్నాను. ఈ 77 సంవత్సరాల ఈ సువిశాల భారతదేశంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా మన అభివృద్ధి కోసం కానీ, మన మంచి కోసం కానీ, మన కుటుంబాల కోసం కానీ ఎవ్వరు ఆలోచించలేదమ్మా. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనేవాళ్ళు బలహీన వర్గాలు కాదు, వీళ్ళు ఏ రాజకీయ పార్టీకైనా, ఏ ప్రభుత్వానికైనా వీళ్ళే వెన్నెముక, వీళ్ళకి ఆత్మాభిమానాన్ని ఇవ్వాలి, వీళ్ళని రాజ్యాధికారానికి దగ్గర చేయాలి, వీళ్ళని వైద్యం
దగ్గర చేయాలి, విద్యని దగ్గర చేయాలి. వీళ్ళ పిల్లల భవిష్యత్తులు బాగుండాలి, మంచి చదువులు చదువుకోవాలి. ప్రైవేట్ పాఠశాలలో ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో వీళ్ళని చదివించాలి. వీళ్ళకి ఇంగ్లీష్ మీడియం అనేది చాలా ముఖ్యం. ఈ అణగారిన బడుగు బలహీన వర్గాలని ఆరోగ్యం అనేది ముఖ్యం, ఆరోగ్య సురక్ష ముఖ్యం, ఆరోగ్యశ్రీ కింద 25 లక్షలు ముఖ్యం, అమ్మఒడి ముఖ్యం. 31 లక్ష వీళ్ళకి సొంతింటి కళ నెరవేర్చాలని 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. రాజ్యాధికారంలో ఎన్నో ఎంపీటీసీ, ఎంపీపీ, నియోజకవర్గ అధ్యక్షుడు, మేయర్లు, జడ్పీటీసీలు, మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు, ఎమ్మెల్సీ పదవులు, ఎంపీ పదవులు వీళ్ళకి అవసరం ఇవ్వాలి. ఇది వీళ్ళదే, వీళ్ళ కష్టంతో వచ్చిన ఈ ప్రభుత్వం అని చెప్పి మన గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మనం ఇంకొకసారి ఏదన్నా తప్పు చేస్తే తెలియక ఈ నాయకుడిని దూరం చేసుకోవద్దు. ఈ నాయకుడే మన గురించి ఆలోచించాడు. ఈ పెత్తందారి వ్యవస్థలో ఉన్న మనల్ని ఈ నాయకుడు ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ అందరికీ నేను చేతులు వంచి శిరస్సు వంచి చెప్తున్నాను, మరొకసారి మన గురించి, మన బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం గెలిపించుకుందామని చెప్తున్నాను. ఓకే, ధన్యవాదాలు నాని గారు. ధన్యవాదాలు సార్.